వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే 5 నిమిషాల్లో పులిహోరని రెడీ చేసేద్దాం. దానికోసం అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని నేను కడిగి క్లీన్ చేసుకొని గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్ పొడి పొడిగా రావడానికి ఒక బాక్స్లో చింతపండుని యాడ్ చేసుకొని, అంటే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి కుక్కర్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలు. ఎందుకంటే ఒక గ్లాస్ బియ్యమే కనుక 2 విజిల్స్ వస్తే చాలు, రైస్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, రెడీ అయిపోయింది. ఈ బాక్స్ని సపరేట్ చేసేసి ఇలా ఈ ఉడికిపోయిన చింతపండుని ఒక స్పూన్ తోటి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఈ రైస్ని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాం. వేడి మీద ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. అలాగే ఈ చింతపండుని కూడా వేడి మీద ఉన్నప్పుడే ఇలా గరిటెతోటి తిప్పుతూ ఉంటే కిందకి పులుసు అనేది వేరే గిన్నెలోకి, రైస్ గిన్నెలోకి అయితే కిందకి దిగిపోతుంది. చూశారు కదా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇట్లా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం, ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులను యాడ్ చేసేస్తున్నాను. మా ఇంట్లో అయితే రోజు పులిహోర చేసి పెట్టినా తినటానికి మా వాడైతే రెడీగా ఉంటాడు. ఉప్మా చేస్తే వద్దని పులిహోర కావాలని అడిగేశాడు. ఇంకేం చేస్తాం, చేసేది ఏం లేక అప్పుడప్పుడైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ తాలింపు దినుసులు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకొని మధ్యలో గీట్లు పెట్టాను. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం వేగాక ఇందులోకి వేరుశనగపప్పులు వేయట్లేదు, అలాగే జీడిపప్పు, ఎండుమిర్చిని యాడ్ చేసి కొంచెం వేగనిద్దాం. మీరు మాత్రం వేరుశనగపప్పులు యాడ్ చేయండి, ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంట్లో అవి లేవు అందుబాటులో, అందుకోసం నేను వేయట్లేదు. అలాగే ఇవి వేగాక కరివేపాకును కూడా యాడ్ చేసేసి ఒక్క నిమిషం వేగనిద్దాం. మీ ఇంట్లో కూడా ఇలా పులిహోర కావాలని అడిగే పిల్లలు ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ వీడియో చూపించండి, వాళ్ళే రెడీ చేసుకుంటారు. చాలా ఈజీ అనమాట, ఎవరైనా రెడీ చేయొచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి పోపుని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పోపు కలిసేలాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సింపుల్గా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మా ఇంట్లో అయితే మా వాడికి చాలా చాలా ఇష్టం. డైలీ పులిహోర చేసి పెట్టినా తినేస్తాడు అనమాట, ఇంకేం అడగడు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది పులిహోర అయితే. చూసారు కదా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.